హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు మంచి టాపిక్ అయితే తీసుకొచ్చా. సో మంచి ఎడిటింగ్ యాప్ అయితే తీసుకొచ్చా. సో ఇందులో ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే చాలా బాగా చేసుకోవచ్చు. ఒక వీడియోకి ఎడిటింగ్కి సంబంధించిన టూల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. సో ఒక వీడియో మీకు నచ్చినట్టుగా అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని టూల్స్ ఉంటాయి ఇందులో, మీకు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని టూల్స్ ఉంటాయి ఇందులో. సో నేనే అన్ని ఎక్స్పెక్ట్ చేయలేని ఇందులో టూల్స్. సో చాలా టూల్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంచిగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ఈ వీడియోలో మాత్రం పక్కా మీరు ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు ఇందులో ఏ టూల్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది వీడియో ఎలా ఎడిట్ చేయాలో మొత్తము. సో అంటే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశా. సో ఈ యాప్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఫ్రీగానే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్. సో అలానే మన ఛానల్ని చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలానే వీడియోకి వచ్చేసి మీరు అయితే చూసిన మాత్రం కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. సో గైస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుంచి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మనకు యాప్ ఐకాన్ అయితే ఇలా ఉంటుంది. సో యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. సో యాప్ని ఓపెన్ చేస్తే మనకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఇందులోనే వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో మై స్టూడియో అనేది సో మనం ఏమైనా వీడియోస్ ఎడిట్ చేసినవి అన్నీ ఉంటాయి అందులోకి వచ్చేస్తే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గిఫ్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇందులో మనకి వీడియోస్ గిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కింద మనకైతే ఎడిట్ వీడియో. సో మీరైతే దాన్నే ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకైతే ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో మీరు ఇందులో అయితే మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఆ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ ఆప్షన్ అని ఉంది. సో దాని మీద ట్యాప్ చేయగానే మనకి వీడియో అనేది ఇందులోకి ఇన్పుట్ అవుతుంది. సో ఇలా ఇన్పుట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నైతే ఇంటర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే చూడండి. సో ఇవన్నీ టూల్స్తోనే మనం ఈ వీడియోని అయితే ఎడిట్ చేయొచ్చు. సో ఈ టూల్స్ అని నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు అసలు అర్థం కాదు, చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క టూల్స్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ప్లస్ బటన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పెన్సిల్ గుర్తు. సో దాని మీద ట్యాప్ అయ్యింది. సో దాని మీద ట్యాప్ అయ్యగానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వీడియో టైమింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో అది వీడియో రివర్స్ అవుతుంది అనమాట. సో దాని మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఇక్కడ చూసుకో మన వీడియో ఇలా వస్తుంది కదా. సో ఈ వీడియో అనేది రివర్స్ అవుతుంది. సో ఎలా అవుతుంది అంటే ఒకసారి దాని మీద ట్యాప్ చేయండి. సో టైమింగ్ మీద ట్యాప్ ఇచ్చాక ఇక్కడ ఓకే గుర్తు వస్తుంది. సో ఓకే గుర్తు మీద ట్యాప్ అయ్యగానే మనకి సెకండ్స్ పడుతుంది. 100 సెకండ్స్ ఆగానే మనకి వీడియో అనేది రివర్స్ అయిపోతుంది. సో మనకి 96, 97, 88. సో ఇప్పుడు మనకి వీడియో చూసుకున్నట్టయితే ఒకసారి ప్లే చూడండి వీడియోని. సో మనకి చూడండి వీడియో అనేది రివర్స్లో వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి వీడియో అనేది రివర్స్లో వేసుకోవచ్చు. సో గైస్ సో మళ్ళీ పెన్సిల్ మీద గుర్తు మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్స్ట్. సో అందరికి టెక్స్ట్ అయితే ఎలా పెట్టుకోవాలో తెలుసు కదా. సో టెక్స్ట్ అయితే ఇట్స్ పెట్టండి. సో మళ్ళీ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫోటో అనేది కటింగ్ అనమాట. సో మీకు ఏమన్నా వీడియోలో ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా పార్ట్స్, ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి ఏమన్నా. సో అయితే కట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇలా మీకు ఇక్కడ వరకు ఎక్స్ట్రా పార్ట్ ఉంది అనుకో, దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇలా అంటే మనకి వీడియో రన్ అవుతుంది. సో ఆ రెడ్ కలర్లో ఉంది కదా. సో ఆ రెడ్ కలర్ మొత్తం వీడియో అనేది ఓకే వేసి మీరు డిలీట్ అయిపోతుంది ఆ ఆప్షన్. సో మళ్ళీ మన దాంట్లోనే కింద చూసుకున్నట్టయితే ప్లస్ బటన్ ఉంది కదా. సో ప్లస్ బటన్ మీరు ట్యాప్ ఇస్తే ఇందులో మీరు ఎక్స్ట్రా మళ్ళీ ఏమైనా వీడియో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇది మీరు ట్యాప్ ఇస్తే మనకి వీడియో అనేది యాడ్ అయిపోతుంది. సో గైస్ థర్డ్ ఆప్షన్ అయితే ఇది. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ బటన్ మీరు ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి సాంగ్ అనమాట. సో మీకు ఈ వీడియోకి ఏదైనా సాంగ్ యాడ్ చేసుకోవాలనుకున్నారనుకో, సో ఈ సాంగ్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇందులో అయితే కొన్ని సాంగ్స్ ఉంటాయి. సో ఆ సాంగ్స్ నచ్చలేవు, మీ సొంతంగా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే సో ఇక్కడ మై మ్యూజిక్స్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ పైన ఆప్షన్స్ అయితే అయిపోయినాయి. సో మన కింద చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే స్లో మోషన్, ఫాస్ట్, బటర్స్, సో ట్రయల్స్ అని ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఆప్షన్స్. సో ఇవన్నీ మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటాయి ఇవి ఆప్షన్స్ అయితే. సో మీకైతే మీరు ఏదైనా టిక్ టాక్ వీడియో నార్మల్గా ఇప్పుడు టిక్ టాక్ అయితే వెళ్ళిపోయింది. సో ఇన్స్టాగ్రామ్లో అయితే స్లో మోషన్గా అయితే చాలామంది ఎడిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఇందులో అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ యాప్లో అయితే. సో ఫస్ట్ వచ్చేసి మీరు వీడియో ప్లే చేయండి. ప్లే చేసి ఇక్కడ స్లో మోషన్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాపింగ్ చూసుకొని మనకి వీడియో అనేది స్లో అయిపోయింది. సో మళ్ళీ ఫాస్ట్ మీద ట్యాప్ చేయండి. సో స్పీడ్ అవుతుంది. మళ్ళీ స్లో మోషన్ మీద ట్యాప్ చేయండి, స్లో అయిపోతుంది. సో మళ్ళీ ఫాస్ట్ మీద ట్యాప్ చేయండి, ఫాస్ట్, స్లో. సో ఇట్లా మనకైతే ఫాస్ట్, స్లో అనేది అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇప్పుడు ఈ స్లో మోషన్ ఏమన్నా ఎక్కువ వచ్చింది అనుకో, మనం డిలీట్ చేయాలనుకున్నాం అనుకో. సో దాని మీద గ్రీన్ కలర్ అంటే ఇప్పుడు చూసుకొని స్లో మోషన్ ఏమో గ్రీన్ కలర్ ఉంది. సో మనకి స్పీడ్ ఏమో రెడ్ కలర్లో వచ్చింది. సో అంటే మనకి 2 కలర్స్ వస్తాయి అనమాట.
సో ఈ డిలీట్ అన్న ఏదైనా డిలీట్ చేయాలనుకున్నాను అనుకో, సో డిలీట్ మీద ట్యాప్ ఇస్తే మనకి అదైతే డిలీట్ అయిపోతుంది. సో మనం ఎక్కడెక్కడ యాడ్ చేసామో అవన్నీ డిలీట్ చేస్తున్నాను చూడండి నేను. సో ఇలా డిలీట్ చేస్తే మనకు ఒక్కొక్కటి అయితే డిలీట్ అయిపోతుంది. సో అలా మనం వీడియో ప్లే చేయాలి చేసి ఎక్కడ స్లో మోషన్ యాడ్ చేయమనుకో స్లో నొక్కాలి. సో మళ్ళీ ఎక్కడ స్పీడ్ యాడ్ చేయాలనుకుంటే స్పీడ్ మీద నొక్కాలి. సో ఆఫ్ చేయమనుకో మళ్ళీ దాని మీద ట్యాప్ ఇస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ స్పీడ్ మీద ట్యాప్ ఇస్తే మళ్ళీ స్పీడ్ అవుతుంది. సో ఇలా మీకు స్పీడ్ అండ్ స్లో మోషన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. సో ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే ఇక్కడ చూసుకున్నట్టు మనకి డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ ఇస్తే మనకి డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇవి ఏమంటారు స్లో మోషన్ స్పీడ్. ఓకే, మనకి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే బీట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి. సో బీట్స్ అని ఉంది కదా. సో బీట్స్ మీద ట్యాప్ చేయండి అంటే వీడియో ప్లే చేసి బీట్స్ మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి వీడియో అనేది ఇలా షేకింగ్ అనేది అవుతుంది. సో మళ్ళీ బీట్స్ మీద ట్యాప్ చేయండి. వీడియో మీద ఎక్కడైతే బీట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నారో అక్కడ దీన్ని యాడ్ చేస్తే మనకి ఇలా బీట్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా సో మళ్ళీ డిలీట్ చేయాలనుకున్నాను ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇస్తే మనకి డిలీట్ అయితే అయిపోతుంది. సో ఇలానైతే ఎక్కడెక్కడైతే బీట్స్ యాడ్ చేసినో అక్కడ డిలీట్ చేస్తున్నా. సో ఇలా డిలీట్ చేసేసిన. సో డిలీట్ చేసిన తర్వాత మనకి పక్కన ఇంకొక ఆప్షన్ అవుతుంది చూడండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రయల్స్ అని ఉంది కదా. సో వీడియో ప్లే చేసి మీరు ఎక్కడెక్కడ యాడ్ చేసుకోండి ట్రయల్స్ మీరు ట్యాప్ ఇచ్చామనుకో మనకి చూసుకోండి వీడియో ఎలా షేకింగ్ అయిపోతుంది. సో మన కెమెరా అనేది మొత్తం షేకింగ్ అవుతుంది. సో ట్రయల్స్ అనేది అదే అన్నమాట. సో మన ట్రయల్స్ అయితే ఇలా అవుతుంది. సో మళ్ళీ ట్రయల్స్ కూడా మీకు చూసారు కదా, ట్రయల్స్ డిలీట్ చేసేస్తున్నాను నేను. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తున్నా, వీడియో లెంత్ అయిపోతుందని. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత టైల్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి. సో మనకి ఇక్కడైతే ఎమర్జెన్సీ అవసరం లేదు. సో స్టాప్ లైట్ అని ఉంది కదా. సో దాని పక్కన సో ఇక్కడ చూడండి చూపించాలా. సో స్టాప్ లైట్ అని ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి వీడియో ప్లే చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీరు వీడియో ఏంటంటే ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగా మనకి ఇట్లా లైటింగ్ అనేది వస్తుంది, స్టాప్ లైటింగ్ అనమాట. సో ఇక్కడ ట్యాప్ ఇచ్చిన కొద్దీ మనకి ఇలా లైటింగ్ అనేది మనకి బాగా వస్తుంది. సో మనకి వీడియో స్టార్టింగ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ దాన్ని అయితే డిలీట్ చేసేస్తున్నా. సో మళ్ళీ మనం ఇంకో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. సో పక్కన మనకైతే బబుల్ అని ఉంది కదా. సో వీడియో ప్లే చేసి సో బబుల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియో మీద ఏదైనా ట్యాప్ ఇచ్చామనుకో సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బెలూన్స్ అనేది వస్తున్నాయి కదా. సో ఇలా బెలూన్స్ అయితే వస్తాయి. సో ఇవైతే రియల్గా మనకి వీడియోలోనే బెలూన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. మనకి ఇది చాలా బాగుంటాయి బెలూన్స్. సో ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు బెలూన్స్. సో మనకైతే బెలూన్స్ ఆప్షన్ అయితే బాగుంది కదా. సో అవి కూడా డిలీట్ చేసేస్తున్నా. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సో మనకి ఇక్కడైతే కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కింద చూసుకున్నట్టయితే లాస్ట్ వన్లో. సో వీడియో ప్లే చేసి కలర్స్ మీద ట్యాప్ ఇచ్చేసి సో మీరు వీడియో మీద ఏదైనా ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇస్తే మనకైతే ఇట్లా కలర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో చాలా బాగుంది కదా కలర్స్ అయితే. సో ఇలా అయితే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇలా వీడియో మొత్తం బ్యాక్గ్రౌండ్లో కలర్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. వీడియో మీద ట్యాప్ ఇస్తే మనకి కలర్స్ అనేవి యాడ్ అయిపోతుంటాయి. సో గైస్ మళ్ళీ పక్కకి స్క్రాల్ చేసేయండి, ఇంకో వేరే ఆప్షన్స్ వస్తాయి. సో పక్కకి స్క్రాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిర్రర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో వీడియో ప్లే చేసి మిర్రర్ మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి ఇట్లా మిర్రర్ అనేది సో రెండు సైడ్లు అనేది ఒక సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది చూసుకున్నారు కదా, మిర్రర్ మీద ట్యాప్ ఇస్తే సో అలా మనకి మిర్రర్ అనేది ఇట్లా ఒక సైడ్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి మిర్రర్ అనే ఆప్షన్ చూసారు కదా. సో దాని పక్కన చూసుకున్నట్టయితే సో రిపుల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో వీడియో ప్లే చేసి దాని మీద ట్యాప్ ఇచ్చేసి సో మీరు వీడియో మీద ట్యాప్ ఇచ్చారనుకో మనకి ఇలా అయితే వాటర్ లాగా కదులుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నది చాలా బాగుంది కదా. సో మనకి వీడియో అనేది ఎలా కదులుతుంది. సో వీడియో మీద ట్యాప్ ఇస్తే మనం ఎక్కడైతే దాన్ని యాడ్ చేద్దామనుకున్నామో అక్కడ ఇలా అంటే సో మనకైతే రిపుల్ అనేది యాడ్ అయిపోతుంది. సో నేను దాన్ని డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత రిపుల్ పక్కకు ఉన్నది చూడండి. సో వీడియో ప్లే చేసి దాని పక్కన ట్యాప్ చేస్తే మనకి ఇట్లా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనకి ఒకటే దాంట్లో 3 వీడియోస్ అయితే వస్తాయి. సో ఇట్లా ఒక్కొక్క వీడియో అదనందులో అదే 1 వస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్ అయితే ఇది. సో దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసేసి సో లాస్ట్లో మనకి వచ్చేసి లోచ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో వీడియో ప్లే చేసి దాన్ని ఆన్ చేసామనుకో మనకి ఇట్లా వీడియోకి అయితే ఇట్లా నార్మల్గా స్టక్కింగ్ లాగా సో అది అనేది యాడ్ అవుతుంది. సో మీకు అలా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా పక్కకి స్క్రాల్ చేసి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకా ఎమోజీస్ ఇంకా కలర్స్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి చూడండి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఈ వీడియో లెంత్ అయిపోయింది, ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా సెకండ్ పార్ట్. సో మీకు వీడియో నచ్చి ఒకవేళ సెకండ్ పార్ట్ చేయమని కామెంట్ చేయండి. సో కింద కామెంట్ చేస్తే నేను 100% సెకండ్ పార్ట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం చేస్తాను. ఎందుకంటే ఇంకా ఇక్కడ చూడండి చాలా టూల్స్ ఉన్నాయి ఇంకా. సో ఈ టూల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో మళ్ళీ ఎవరు చూడరు. సో అందుకే నేను ఇంకా ఎక్స్ట్రా పార్ట్స్ అయితే యాడ్ చేస్తాను నేను. సో
ఇంకా మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో మొత్తం ఇంకొక పార్ట్ చేస్తా. సో మీరు ఇంకో పార్ట్ కోసం మెసేజ్ చేయండి, 100% నేను చేస్తా. సో వీడియో నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే పైన ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి సెకండ్స్ పడతాయి. సో సెకండ్స్ పడగానే మనకి 100% కాగానే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్ వీడియో చూసారు కదా. సో వీడియో నచ్చి మాత్రం లైక్ చేయండి, అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని. సో సెకండ్ పార్ట్ చేయమంటే సో ఫ్రెండ్స్ నేను 100% చేస్తాను. మీరు ఇంకా చాలా టూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. సో అందుకే వీడియో అయితే ఇంకా చేస్తలేను. సో మీరు సెకండ్ పార్ట్ చేయమంటే నేను 100% చేస్తాను గైస్. సో మీరు సెకండ్ పార్ట్ కోసం నాకైతే కామెంట్ చేయండి, 100% చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.